ద్రోణాచార్యుడు అతిరథుల్లో శ్రేష్టమైన యోధుడు. మహాభారత యుద్ధం జరగడానికి మూల కారకుడు ద్రోణుడు. అస్త్రశస్త్రాల ప్రయోగంలో ఆరితేరిన అరివీర భయంకరుడు ద్రోణుడు. తనను చంపడానికి పుట్టిన దృష్టద్యుమ్నుడిని సైతం శిష్యునిగా చేసుకుని యుద్ధ విద్యను నేర్పిన ధర్మశాలి ద్రోణుడు. మహాభారత కాలంలో మొత్తం భరతఖండంలోని విలువిద్యలో ఇతన్ని మించిన వీరుడు లేడంటారు. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు విద్య నేర్పడానికి ద్రోణుడిని ఎంపిక చేశాడు. ద్రోణుడిచ్చిన శిక్షణతో కౌరవ పాండవుల సోదరులు అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుని గొప్ప యోధులుగా తయారయ్యారు. అర్జున్ని ప్రియశిష్యునిగా స్వీకరించి అనేక అస్త్రశస్త్రాల ప్రయోగం నేర్పి అతన్ని సాటిలేని మేటి వీరునిగా మార్చింది ద్రోణుడే. చివరకు మహావీరుడైన కర్ణుడు కూడా మొదట ద్రోణుడి దగ్గరే విద్య నేర్చుకున్నాడు. అయితే గురువుల్లోనే గొప్ప గురువుగా పరిగణించబడ్డ ద్రోణుడి జననం చాలా విచిత్రంగా జరిగింది. అందరి మానవుల్లాగా ఇతను తల్లిదండ్రుల ఇద్దరికి జన్మించలేదు. ఇతని తండ్రి భరద్వాజ మహర్షి తల్లి లేదు. తల్లి లేకుండా ఎలా పుట్టాడంటారా? అక్కడికే వస్తున్నా. ఒకసారి భరద్వాజ మహర్షి నది ఒడ్డున కృతాచి అని అప్సరసను చూశాడు. అందాల రాశి అయిన కృతాచిని చూడగానే అతని శరీరం కామంతో వేడెక్కింది. వెంటనే అతని వీర్యద్రవం ఒక కుండలో పడింది. ఆ తర్వాత అందులో నుండి ఒక శిశువు జన్మించాడు. ఆ కుండ పేరు ద్రోణ. ఆ కుండలో జన్మించినందున అతనికి ద్రోణుడు అని పేరు వచ్చింది. ద్రోణుడి తండ్రి భరద్వాజ మహర్షి ఒక గురుకులాన్ని నడిపేవారు. ద్రోణుడి విద్యాభ్యాసమంతా తండ్రి దగ్గరే కొనసాగింది. వేదంగాలు నేర్చుకున్నాడు. అనేక అస్త్రశస్త్రాల ప్రయోగం తండ్రి ద్వారా నేర్చుకుని ధనుర్విద్యలో ఆరితేరిపోయాడు. ఎక్కడెక్కడి నుండో రాజకుమారులు భరద్వాజుని దగ్గరికి యుద్ధ విద్యలు నేర్చుకునేందుకు వచ్చేవారు. అలా వచ్చిన రాకుమారుడు ద్రుపదుడితో ద్రోణుడు స్నేహం చేశాడు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఆ ఆశ్రమంలో అనేక విద్యలు నేర్చుకుని పెరిగి పెద్దవారయ్యారు. చివరకు ద్రుపదుడు గురుకులాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు ద్రోణుడికి ఒక మాట ఇస్తాడు. ద్రోణ, నీవు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు రా, తప్పకుండా నీకు ఒక స్నేహితుడిగా సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్రోణుడు తన తండ్రికి స్నేహితుడైన అగ్నివేశ్యు మహర్షి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశం నేర్చుకున్నాడు. కాలక్రమంలో ద్రుపదుడు పాంచాల రాజు అయ్యాడు. ద్రోణాచార్యుడు మాత్రం పేద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కృపాచార్యుని సోదరి కృపిని వివాహం చేసుకున్నాడు. వీరికి అశ్వత్థామ అనే కుమారుడు జన్మించాడు. మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో అశ్వత్థామ కూడా ఒకడు. కొడుకు అశ్వత్థామ అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. ఒకరోజు అతని భార్య కృపి అశ్వత్థామకు బియ్యం పిండిని నీటిలో కలిపి తినిపించడం చూశాడు. తన పేదరికానికి చాలా బాధపడ్డాడు. తనకు కనీసం ఒక గోవు ఉన్నా ఆవు పాలతో తన బిడ్డ ఆకలిని తీర్చేవాడని భావించాడు. కుటుంబ పోషణ కోసం తనకు సహాయం చేయమని ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్లాడు. అప్పటికే పరశురాముడు తన దగ్గరున్న ధనమంతా దానం చేసేశాడు. మిగిలింది విద్యాధనమే. తనకు తెలిసిన అనేక దివ్యాస్త్రాల గురించి బ్రహ్మాస్త్రంతో సహా ద్రోణుడికి ఉపదేశించారు. అన్ని అస్త్రశస్త్ర ప్రయోగాలు తెలుసుకున్నా కూడా దారిద్ర్యం తీరే దారి ద్రోణునికి కనిపించలేదు. అప్పుడు అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకు వస్తాడు. అతను తనకు అవసరమైనప్పుడు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇలా ఆలోచించుకొని ద్రుపదుని ఆస్థానానికి వెళ్లి ఒక స్నేహితునిగా తనకు కొంత ధన సహాయం చేయమని కోరాడు. అయితే రాజునన్న గర్వంతో ద్రోణుడు ఎవరో తెలియనట్లుగా ద్రుపదుడు వ్యవహరించాడు. నీవెవరివో నాకు తెలియదు, నీవు బ్రాహ్మణుడివి, నేను రాజుని, నీకు నా స్నేహమేంటి అంటూ అవమానించాడు. నీకు కావాలంటే ఒక పేద బ్రాహ్మణుడిగా సహాయం చేస్తానని నిండు సభలో ద్రోణుడిని అవహేళన చేస్తాడు. ఆ సంఘటనతో ద్రుపదుడిపై ద్రోణుడికి పట్టరాని కోపం వచ్చింది. ఎప్పటికైనా నీ గర్వాన్ని అణిచివేస్తానంటూ శపథం చేసి సభ నుంచి బయటకు వస్తాడు ద్రోణుడు. ఆ తర్వాత ఒకనాడు పిల్లలుగా ఉన్న పాండవులు కౌరవులు ఆడుకుంటూ ఉండగా బంతి బావిలో పడుతుంది. ధర్మరాజు వేలి ఉంగరం కూడా బావి నీటిలో పడుతుంది. అయితే వీళ్ళంతా బావిలోకి దిగబోతుంటే అక్కడే చెట్టు క్రింద సేద తీరుతున్న ద్రోణుడు అది చూసి బావిలోకి దిగడం ప్రమాదకరమని హెచ్చరించి బాణం మీద బాణం వేసి ఒక బాణానికి మరో బాణం గుచ్చుకునేలా చేసి నీళ్లలోని బంతిని ఉంగరాన్ని తీసి వారికిచ్చాడు ద్రోణుడు. ఈ విషయం పిల్లల ద్వారా భీష్ముడికి తెలిసింది. అపారమైన అతని అస్త్ర విద్యను గుర్తించి గౌరవించి కౌరవ పాండవులకు గురువుగా విద్య నేర్పమని కోరతాడు భీష్ముడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే మార్గం లేక కురురాజవంశానికి గురువుగా మారడానికి అంగీకరిస్తాడు ద్రోణుడు. పాండురాజు మరియు ధృతరాష్ట్ర కుమారులను తన శిష్యులుగా చేసుకుని వారికి అత్యుత్తమ యుద్ధ విద్యను అందించాడు. అర్జునుడికి విల్లు నేర్చుకోవడంలో ప్రత్యేక ఆసక్తి ఉంది.
అలాగే భీముడు, దుర్యోధనుడు ఇద్దరికీ గదాయుద్ధం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉంది. ధర్మరాజుకు ఈటెల్లో ఎక్కువ ఆసక్తి ఉన్నందున వీరికి వాటిల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అతను మిగతా కురువంశ కుమారులకి అద్భుతమైన విద్యను అందించాడు. అర్జునుడు ఇప్పటికీ విలువిద్యలో సాటిలేని మేటి వీరునిగా పరిగణించబడ్డాడు అంటే అది ద్రోణుడి చలివే. అయితే అతను తన ఆశ్రమంలో కురువంశానికి చెందిన యువరాజులకు యుద్ధ విద్యను బోధించినప్పుడు వారితో పాటు తన కుమారుడు అశ్వత్థామకు కూడా అనేక అస్త్రశస్త్రాల ప్రయోగం నేర్పించాడు. అతనికి తన కొడుకు అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమ కారణంగా అతను బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించాడు. కర్ణుడు కూడా మొదట ద్రోణుడి దగ్గరే విద్య నేర్చుకున్నాడు. అయితే కర్ణుడు ఎప్పటికైనా పాండవులకు చేటు చేస్తాడని ముందే గ్రహించి బ్రహ్మాస్త్రాన్ని బోధించాడు. చివరికి కర్ణుడు దివ్యాస్త్రాల కోసం పరశురాముడి దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇది వేరే కథ. ఇక కురు యువరాజులందరికీ విద్యాభ్యాసం పూర్తి కాగానే అప్పటి గురు శిష్య సాంప్రదాయం ప్రకారం శిష్యుడు గురువుకు గురుదక్షిణ సమర్పిస్తాడు. అయితే గురుదక్షిణలో భాగంగా ద్రుపదుడిని బందీగా తీసుకురావాలని ద్రోణాచార్యుడు మొదట కౌరవులను ఆదేశిస్తాడు. అప్పుడు కౌరవులందరూ హస్తినాపురం సైన్యంతో కలిసి ద్రుపదునిపై దాడి చేస్తారు. భయంకరంగా జరిగిన ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోతారు. అప్పుడు ద్రోణాచార్యుడు పాండవులకు ద్రుపదుడిని బందీగా తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వెంటనే పాండవులు హస్తినాపురం సైన్యం సహకారం తీసుకోకుండా యుద్ధానికి వెళ్తారు. అర్జునుడికి ద్రుపదుడికి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతుంది. అర్జునుడి విరోచిత పోరాటానికి ద్రుపదుడు ఆశ్చర్యపోతాడు. చివరికి యుద్ధంలో ద్రుపదుని ఓడించి అతని బందీగా తెచ్చి ద్రోణాచార్యుని కాళ్లమీద పడేస్తాడు అర్జునుడు. ఆనాటి యుద్ధ నియమాల ప్రకారం ఓడిపోయినవాడు బానిసత్వాన్ని అంగీకరించాలి. కాని ద్రోణాచార్యుడు అతన్ని తన బానిసగా మార్చుకోకుండా అతనికి మళ్లీ సగం రాజ్యాన్ని ఇచ్చి స్నేహితునిగా స్వీకరించి పంపేస్తాడు. తన శపథాన్ని నెరవేర్చిన అర్జునుడు అప్పట్నుంచి ద్రోణుడికి మరింత ప్రీతిపాత్రమయ్యాడు. అందుకని ఈ భూమండలంలో నిన్ను మించిన వీరుడు ఎవరూ లేకుండా నిన్ను తయారు చేస్తానని మాట ఇస్తాడు. ఈ కారణంగానే ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిమతో విద్య నేర్చుకున్నప్పటికీ అర్జునుడిని అతను ఎక్కడ మించిపోతాడోనని గురుదక్షిణగా ఏకలవ్యుని బొటనవేలును కోరి అర్జునుడికి అడ్డు లేకుండా చేశాడు. అయితే ద్రోణుడు తనను బందీగా కాళ్ల దగ్గర పడవేసుకోవడం అవమానకరంగా భావించిన ద్రుపదుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని అతని మంత్రి వారించడంతో ఆగిపోయాడు. ఎలాగైనా ద్రోణుడిని చంపాలని కక్ష పెట్టుకున్నాడు. అర్జునుడిలాంటి పరాక్రమవంతుడైన కుమారుడు తనకుంటే ద్రోణుడిని సులువుగా చంపవచ్చని ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యాగఫలంగా ద్రౌపది దృష్టద్యులను సంతానంగా పొందాడు. తనను చంపడానికి దృష్టద్యుమ్నుడు పుట్టాడని తెలిసినా ద్రోణుడు బాధపడలేదు. ఎప్పటికైనా చావక తప్పదని, కాని తన చావు సామాన్య మానవుని చేతిలో కాకుండా ఒక మహావీరుని చేతిలో జరిగితే బావుంటుందని భావించి చివరకు తనను చంపడానికి పుట్టిన దృష్టద్యుమ్నుడిని మహావీరునిగా తయారు చేయాలని భావించి ద్రుపదుడి దగ్గరికి వెళ్లి దృష్టద్యుమ్నుడిని తన శిష్యుడిగా పంపమని కోరుతాడు. ఆశ్చర్యపోయిన ద్రుపదుడు చావంటే ద్రోణుడికి భయం లేదని, పైగా తన కొడుక్కి ద్రోణుడి కన్నా గొప్ప గురువు ఎక్కడా దొరకడని దృష్టద్యుమ్నుడిని ద్రోణుడికి శిష్యుడిగా పంపుతాడు. ఆ తర్వాత ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి అనేక యుద్ధ విద్యలు నేర్పి అస్త్రశస్త్రాల ప్రయోగంలో అతన్ని సాటిలేని మేటి వీరునిగా తయారు చేశాడు. ఆ తర్వాత పాండవులు శకుని చేతిలో జూదంలో తమ రాజ్యాన్ని ఓడిపోయి దుర్యోధనుడి షరతు ప్రకారం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కొరకు అడవులకు వెళ్లిపోతారు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చాక దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. చివరికి ఇది కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీస్తుంది. భరతఖండంలో ఉన్న రాజులు అందరూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు. గురువైన ద్రోణాచార్యుడు చాలా జ్ఞానవంతుడు. ఆయనకు ధర్మం అధర్మం మధ్య తేడా బాగా తెలుసు. పాండవుల పక్షాన ధర్మం ఉందని అతనికి తెలుసు. కాని ఈ రోజు వరకు తాము తినే ప్రతి గింజ కురు మహారాజో ధృతరాష్ట్రుని కారణంగానే తిన్నామని, ఇప్పుడు తమకున్న సంపద ధృతరాష్ట్రుడు ఇచ్చిందేనని భావించి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడానికి యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు మొదట కౌరవ దళసేనాధిపతిగా నియమించబడతాడు. 10 రోజుల పాటు అరివీర భయంకరంగా పోరాడి ఎంతోమంది పాండవుల సైన్యాన్ని సంహరించి అర్జునుడి బాణాల దాటికి తట్టుకోలేక భీష్ముడు అంపశయ్యపై పడిపోతాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కౌరవ పక్షానికి సేనాధిపతిగా ఎంపికయ్యాడు. పాండవులంటే ద్రోణునికి అభిమానముంది. కాని దుర్యోధనుడు తన ప్రభువు. పైగా భీష్ముడు నేలకూలాక ఆ సేనాధిపతి స్థానం ద్రోణునికే ఇచ్చి గౌరవించాక కౌరవుల విజయమే కోరుకున్నాడు.
నీకు ఏమి కావాలో కోరుకో అని దుర్యోధనుని అడిగితే ధర్మరాజుని బంధించి ఇవ్వమంటాడు. అయితే 2 రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడుతాడు. సిగ్గుపడిన ద్రోణుడు, ఈరోజు నేను ఒక వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా భేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని అర్థం చేసుకోలేడని అంటాడు. అదే పద్మవ్యూహం. అర్జునుడు పద్మవ్యూహాన్ని ఛేదించగలడు కాబట్టి అర్జునుడిని యుద్ధరంగం నుండి వేరొక చోటికి మళ్లించమని దుర్యోధనుని కోరతాడు. 13వ రోజున అర్జునుడు సంసప్తకుల కోసం దక్షిణ దిక్కుగా వెళ్తాడు. ఆ తరువాత కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిల్చోబెట్టాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామర పువ్వుల్లోని రేకుల్లా, వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిపి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, మిగిలిన కౌరవులంతా ద్రోణుడు కేటాయించిన స్థానాల్లో నిల్చున్నారు. అప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు. ఈ పద్మవ్యూహంలో చొరబడడం నీకు, నీ తండ్రి అర్జునుడికి, శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని అభిమన్యుడిని కోరతాడు ధర్మరాజు. అప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి కౌరవ యోధులందరితో విరోచితంగా పోరాడి చివరకు కౌరవ యోధుల చేతిలో మరణిస్తాడు. ఆ తర్వాత రోజు ద్రోణుడు యుద్ధరంగంలో తన శక్తిని చూపించేసరికి ఎవరూ అతని ముందు నిలవలేకపోయారు. తన స్నేహితుడు, శత్రువు అయిన ద్రుపదుడికి, ద్రోణుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరిగింది. ఆ యుద్ధంలో ద్రుపదుడిని చంపేస్తాడు ద్రోణుడు. ఆ తర్వాత విరాటరాజు, ద్రోణుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరిగింది. అందులోనూ విరాటరాజుని చంపేస్తాడు ద్రోణుడు. మండే సూర్యుడిలా ఎదురొచ్చిన ప్రతి ఒక్కడిని దారుణంగా చంపేస్తున్నాడు ద్రోణుడు. అతనికి ఎదురు నిలవడం పాండవులకు కష్టమైంది. చివరికి అర్జునుడు సైతం ద్రోణుడిని ఎదిరించలేకపోతాడు. ఎందుకంటే దుర్యోధనుడు ద్రోణుని పాండవ పక్షపాతిగా యుద్ధభూమిలో అవమానించాడు. దాంతో ద్రోణుడు చెలరేగిపోయాడు. శ్రీకృష్ణుడది గమనించాడు. ద్రోణుడిని అడ్డుకోలేకపోతే పాండవ సైన్యం మిగలదని భావించాడు. ఎలాగైనా ఈరోజు ద్రోణుడిని చంపాలని పథకం రచించాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి అశ్వత్థామ హత అని గట్టిగా అరిచాడు. ఆ మాట ద్రోణుడు విన్నాడు. తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడా? నమ్మలేకపోయాడు. ధర్మరాజుని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతం అని గట్టిగా అరచి కుంజర అని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా అన్నాడు. ధర్మరాజు అబద్ధమాడాడని గట్టి నమ్మకంతో ఉన్న ద్రోణుడు నిజంగానే తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకుని కుప్పకూలిపోయాడు. తన కొడుకు లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు. అంతలా ద్రోణుడు కొడుకుని ప్రేమించాడు. చివరకు ధనుర్బాణాలను సైతం వదిలేసి రథంపైనే అచేతనంగా ఉండిపోయాడు. అప్పుడు కృష్ణుడి సైగతో ద్రోణుడి చావు కోసం పుట్టిన ధృష్టద్యుమ్నుడు రథం మీదకు దూకి ద్రోణుని తలను ఖండించాడు. ద్రోణుని మొండాన్ని కాలితో తన్నుతూ తలను బంతిలా గిరగిరా తిప్పుతూ వికటహట్టహాసం చేశాడు. గొప్ప యోధుడైన ద్రోణుడు చివరికి దారుణంగా ధృష్టద్యుమ్నుడు చేతిలో అధర్మ యుద్ధంలో అతిరథుడిలా కన్నుమూశాడు. గురువుగారి మరణానికి కౌరవులే కాదు పాండవులు సైతం దుఃఖించారు. కొంతసేపు యుద్ధాన్ని ఆపేసి ద్రోణుడికి అంజలి ఘటించారు. సో ఫ్రెండ్స్, ఇది అసహాయ శూరుడైన ద్రోణుడి చరిత్ర. For more videos like this, subscribe Big TV channel.